భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో భారత జీడిపి చూసుకుంటే చాలా తక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం భారత జీడిపి గణనీయంగా పెరుగుతుంది. విదేశాలతోటి మనం చేస్తున్నటువంటి వ్యాపారాలు కావచ్చు, మనం చేస్తున్నటువంటి ఎగుమతులు కావచ్చు, ఇలా ఏవి చూసుకున్నా సరే ఇప్పుడు భారీగా నడుస్తున్నాయి. అలాగే ప్రపంచ దేశాల జీడిపితో మనం పోటీ పడుతున్నాం. ముఖ్యంగా యూకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల జీడిపి మన దరిదాపుల్లో కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అంత ఫాస్ట్గా దూసుకు వెళ్తున్నాం. సో త్వరలోనే మనం టాప్ 3లో ఉంటాము అనేది ఒక అంచనా. అయితే జనరల్గా భారతదేశం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలకు కడుపు మంట. ఎప్పుడూ భారతదేశాన్ని అణగదొక్కాలనే చూస్తూ ఉంటారు. 200 ఏళ్ళు భారతదేశాన్ని కేవలం వ్యాపారం పేరుతో వచ్చి ఆక్రమించుకుని పరిపాలించి భారత్లో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని దోచుకుని వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా ఆ కడుపు మంట చల్లారల, కడుపు నిండల. సో ఇప్పటికీ ఏదో ఒకటి భారత్ మీద పడి ఏడవటం తప్ప వేరొకటి లేదు. సో లాస్ట్ ఇయర్ చూసినట్లయితే హిండెన్బర్గ్, అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ తమని తాము పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తామని చెప్పుకునేటువంటి సంస్థ. సో ఈ సంస్థ రిలీజ్ చేసినటువంటి ఒక నివేదిక, ఏది అదానీ గ్రూప్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి నివేదికతోటి అదానీ గ్రూప్ షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. సామాన్య ప్రజలు అదానీ గ్రూప్లో పెట్టినటువంటి పెట్టుబడులు, పర్చేస్ చేసినటువంటి షేర్లు భారీ పతనాలను చవిచూడటం, భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైనటువంటి పరిస్థితి. మరలా ఈ ఏడాది కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కోలుకుంటున్నాయి మార్కెట్లు. మరలా అలాంటి పరిస్థితే తీసుకొచ్చేటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, హిండెన్బర్గ్ ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది, సంథింగ్ బిగ్ టు ఇండియా సూన్. సో ఏదో పెద్దగా రాబోతుంది ఇండియాకి అనేది దాని సారాంశం. అంటే వీళ్ళు ఏదో మరొక నివేదికను రిలీజ్ చేయబోతున్నారా అనేటువంటి వార్తలు ఇప్పుడు ఇండియా మార్కెట్లో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ట్విట్టర్లో ఈ ట్వీట్ భారీగా వైరల్ అవుతుంది. లాస్ట్ టైం అదానీ గ్రూప్ గురించి కొన్ని నివేదికలు బయటకు విడుదల చేసినటువంటి హిండెన్బర్గ్ ఈసారి ఎవరి కంపెనీ మీద పడబోతుంది, స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏం జరగబోతుంది అని చెప్పి ఇన్వెస్టర్లు భయపడుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే ఈ సంస్థకు అంత సీన్ ఉందా అంటే, అసలు ఈ సంస్థ ఇచ్చేటువంటి నివేదికలను ఎందుకు నమ్ముతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కలిపినా సరే తమను తాము గొప్పగా చెప్పుకుంటూ పెట్టుబడిదారుల రీసెర్చ్కి సంబంధించినటువంటి కంపెనీ మాదని చెప్పుకునే హిండెన్బర్గ్లో పనిచేసేటువంటి ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే, అమెరికా బేస్లో ఉన్నటువంటి ఈ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు కేవలం 10 మంది. 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని 194 దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్లు, కంపెనీలు, వాటి పెట్టుబడులు, షేర్లు గురించి వీళ్ళంతా అధ్యయనం చేసి రీసెర్చ్లు చేసి నివేదికలు విడుదల చేస్తున్నారంటే అసలు నమ్మే పరిస్థితి ఉందా? దీంట్లో మినిమం ఆలోచన ఉండాలి. ఏం లేకుండా ఎవరో ఒక ముక్కు మొహం తెలియనోడు ఒక రిపోర్ట్ ఇవ్వటం, దాన్ని పట్టుకుని అందరూ కూడా ఇన్వెస్టర్లు పూర్తిగా డబ్బులు వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేయటం, షేర్ మార్కెట్లు పడిపోవటం, సామాన్యులు పూర్తిగా అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే వీళ్ళకంత క్రెడిబిలిటీ ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. కేవలం భారత స్టాక్ మార్కెట్లను దెబ్బతీయటమే లక్ష్యంగా, భారత కంపెనీలను కోలుకోలేని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది.